హాయ్ వెల్కమ్ టు మినీ లాగ్. టుడే మన లాగ్లో మా రిలేటివ్స్లో ఒకరి పెళ్ళి అయితే జరిగిందండి. దానికోసం నాకు బొండాలు డిజైన్ చేసి ఇమ్మన్నారు. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ కలర్ అయితే తీసుకున్నాను, అలానే పింక్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ 2 బొండాలు అయితే తీసుకున్నానండి, మచ్చలు లేనివి బాగుండేలాగా, ఒకే షేప్లో ఉండేలాగా. అలానే ఇక్కడ మల్టీ కలర్ కుందన్స్, అలానే గోల్డ్ సిల్వర్ కాంబినేషన్స్లో చిన్న చిన్న కుందన్స్ అయితే తీసేసుకున్నాను. ఇవన్నీ ఉంటే నైట్ టైం చాలా షైనీగా నీట్గా ఉంటుందండి. బొండాలు అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ సిల్వర్ కలరు, అలానే పింక్ కలరు గ్లిట్టర్ కోన్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకున్నాను. ఇక్కడ వాళ్ళిద్దరూ ఉన్న ఫోటోని ప్రింట్అవుట్ తీయించేసానండి. ఆ సింబల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం నైటే నేను పెయింట్ అయితే వేసేసాను చూపిస్తున్న విధంగా. కింద బేస్ బౌల్ కానీ ఇలా నా దగ్గర టేపు బ్యాండ్స్ అవి ఉన్నాయి. సో నేనైతే ఇది పెట్టేశాను. ఇక్కడ ఈ ప్లేస్లో బౌల్ కూడా పెట్టేసుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల మనకి కలర్ అది నీట్గా వస్తుంది ఊడిపోకుండాని. ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత నేను గ్లిటర్తో కొంచెం ఇలా కోన్ షేప్ లాగా ఇలా డిజైన్ అయితే చేసేసాను రెండిట్లకి కూడాని. తర్వాత మనం ఈ సింబల్ షేప్లో అంతా కూడా మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చండి. ఇక్కడ గోల్డ్ కలర్ 1 by 1 పెడుతూ వచ్చేసాను నేనైతేని. చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా ఒక పెన్సిల్ హెల్ప్ తీసుకుంటే మనకి ఈజీగా స్టిక్ అయిపోతాయి. ఇలా మన ఇష్టం అండి, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. మనకి లుక్ బాగుండేలాగా చూసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా అయిపోతుంది అనమాట. మొత్తం డ్రై అయిన తర్వాత గమ్ అయితే మనకి ఏం కనిపించదు, చాలా నీట్గా వస్తాయి. ఈ రకంగా చేసుకుంటే చాలా సింపుల్గా నీట్గా అయిపోతుందండి. స్టోన్ లైన్ కావాలనుకుంటే ఆ సింబల్ చుట్టూ కూడా స్టోన్ లైన్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇలా కుందన్స్ పెడితేనే నీట్గా అనిపిస్తుంది. ఈ మొత్తం అన్నీ మల్టీ కలర్లో రాంబస్ షేప్లో ఉన్నవన్నీ కూడా ఇలా చుట్టూరు స్టిక్ అయితే చేసేసాను గ్లూ తోటి. ఇలానే ఇంకో బొండం కూడా ప్రిపేర్ చేస్తానండి. ఒక 1 అవర్లో అయిపోతుంది. నైట్ టైమే మనం ఇలా కలర్ అది వేసేసుకుంటే మార్నింగ్ మొత్తం ఈ పైన డిజైన్ అంతా 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారా, ఈ రకంగా అయితే రెడీ అయిపోయినాయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసాయి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యారేజ్ వీడియోస్ కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.